హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ మెడికోస్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ప్రీవియస్ వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రోజు మన బ్లాగ్లో అరుణాచలం గురించి A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఈ వీడియోని నేను 6 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఫస్ట్ పార్ట్లో వచ్చి అరుణాచలంకి ఎలా వెళ్ళాలి, సెకండ్ పార్ట్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, అలాగే థర్డ్ పార్ట్ వచ్చి గిరి ప్రదక్షిణ ఏ టైంలో చేయాలి, ఫోర్త్ పార్ట్ వచ్చేసి దర్శనానికి ఏ టైంలో వెళ్ళాలి, అండ్ ఫిఫ్త్ పార్ట్ వచ్చి అరుణాచలంలో ఫుడ్ ఎక్కడ తినాలి, సిక్స్త్ పార్ట్ వచ్చేసి రమణ మహర్షి ఆశ్రమం ఏ టైంలో వెళ్ళాలి అండ్ అక్కడ ఏమేమి చూడాలి. మన ఫస్ట్ పార్ట్ వచ్చేసి హౌ టు రీచ్ అరుణాచలంకి ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. మన తెలుగు స్టేట్స్ నుంచి అరుణాచలంకి వెళ్ళడానికి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ట్రైన్, ఇంకోటి బస్సు. ట్రైన్ అయితే మనకి డైరెక్ట్ ట్రైన్ రోజు డైలీ అవైలబిలిటీ లేవు అరుణాచలంకి డైరెక్ట్ గా. ట్రైన్ లో వెళ్ళాలనుకుంటే మనం కాట్పాడి జంక్షన్ లో దిగిన తర్వాత మనం వేలూరు న్యూ బస్ స్టాండ్ కి వెళ్ళి వేలూరు న్యూ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ అరుణాచలం సపరేట్ గా బస్ ఎక్కాలి. మన ట్రైన్ టికెట్ కాస్ట్ వచ్చి అరుణాచలంకి స్టార్టింగ్ 500 రూపీస్ తో స్టార్ట్ అవుద్ది. మీ కంఫర్ట్ బట్టి మీరు బుక్ చేసుకోండి. ఇంకా బస్సెస్ చూస్తే మన తెలుగు స్టేట్స్ నుంచి 1000 రూపీస్ నుంచి 1500 మధ్యలో ఛార్జ్ చేస్తారు. మనకు ట్రైన్ తో జర్నీ కంపేర్ చేస్తే బస్సులోనే తొందరగా వెళ్ళిపోవచ్చు. అప్రాక్సిమేట్ గా 12 అవర్స్ జర్నీ పడుతుంది మన తెలుగు స్టేట్స్ నుంచి అరుణాచలం రీచ్ అవ్వడానికి. మనం బస్సులో వెళ్తే నైట్ గుంటూరు దగ్గర తినడానికి డిన్నర్ కి స్టాపింగ్ ఉంటది. నా అడ్వైజ్ ఏంటంటే మీరు డైరెక్ట్ గా ఒకేసారి ఇంట్లో తినేసి బస్ ఎక్కండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఫుడ్ అంత హైజీన్ గా ఉండకపోవచ్చు. సో మన హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లోనే ఫుడ్ తినేసి బస్ ఎక్కండి ఒకేసారి. మేము విజయవాడలో నైట్ 8 కి బస్ ఎక్కాము. ఎర్లీ మార్నింగ్ 8 కి అరుణాచలంకి రీచ్ అయిపోయాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ వచ్చేసి అరుణాచలంలో మనం ఎక్కడ స్టే చేయాలనేది చెప్తాను. మీరు అరుణాచలంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆటో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని చాలా స్కామ్ చేస్తారు. బస్సు డ్రాప్ చేసిన లొకేషన్ నుంచి మన స్టే జస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రమే. మాకు 2 కిలోమీటర్స్ కి 1000 రూపీస్ ఫస్ట్ చెప్పారు. మేము మొత్తం 6 మెంబర్స్ ఉన్నాము. తర్వాత 500 రూపీస్ అన్నారు. తర్వాత మనిషికి 50 రూపీస్ అన్నారు. మీరు అరుణాచలంలో ఎక్కడ తిరిగినా ఎక్కడ ఉన్నా మీరు 50 రూపీస్ కంటే 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వకండి మనిషికి. మన స్టే పేరు వచ్చేసి శ్రీ ఆదిలక్ష్మి రెసిడెన్సీ. ఇది మనకి నార్త్ గోపురం పక్కనే ఉంటుంది మన స్టే. మేము వెళ్ళినప్పుడు ఈ స్టే ప్రిఫర్ చేసాం. ఈ స్టే ఫ్యామిలీస్ కి అలాగే ఫ్రెండ్స్ కి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటది. పర్ డే మాకు ఏసీ రూమ్ 6 మెంబర్స్ కి 2500 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది 24 అవర్స్ వరకు మనకి వ్యాలిడిటీ ఉంటది. ఇక్కడ నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి. నాన్ ఏసీ రూమ్స్ వచ్చి 1000 నుంచి 1500 లోపు ఛార్జ్ చేస్తారు. మీకు రూమ్ కావాలనుకుంటే వెళ్లే ముందే వాళ్ళకి ఫోన్ చేసి ఎగ్జాక్ట్ గా మాకు ఈ టైం కావాలని చెప్పేసేయండి. ఈ స్టేలో ఆల్మోస్ట్ మన తెలుగు వాళ్ళే ఉన్నారు మాతో పాటు. ఇది నేను మీకు చూపిస్తున్న ఫస్ట్ స్టే. ఈ రూమ్ లో మనకు 2 బెడ్స్ ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా 2 మ్యాట్రస్ ఇచ్చారు. హాట్ వాటర్ కోసమని కెటిల్ కూడా ఇచ్చారు. ఈ స్టే ఖచ్చితంగా ఫ్యామిలీస్ కి నేను ప్రిఫర్ చేస్తాను. ఈ రూమ్ డీటెయిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. ప్రైజెస్ అనేటివి డిమాండ్ బట్టి చేంజ్ అవ్వచ్చు. సో మీరు వాళ్ళకి ముందే ఫోన్ చేసి కనుక్కోండి. ఈ స్టేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ స్టే మనకు టెంపుల్ పక్కనే ఉండడం వలన మనకు టెంపుల్ ఓవరాల్ వ్యూ బాగా కనబడుతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఉండడం వలన. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇదే నేను ప్రిఫర్ చేసే సెకండ్ స్టే, హోటల్ ఆలయం. ఈ స్టే వచ్చి మనకి టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ స్టే కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ ఛార్జ్ చేశారు 2 మెంబర్స్కి, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. అదే నాన్ ఏసీ రూము. ఇంకా ఏసీ రూమ్ అయితే 2500 రూపీస్ ఇక్కడ ఛార్జ్ చేస్తారు. మెయిన్ ఇక్కడ ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే ఆటో వాళ్ళు మనకి దగ్గరగా 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఫస్ట్ స్టేనే చాలా బెటర్ ఈ స్టేతో పోలిస్తే. ఈ స్టే డీటెయిల్స్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మొత్తం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ పార్ట్లో వచ్చేసి వెన్ టు స్టార్ట్ గిరి ప్రదక్షిణ. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే రాజగోపురం దగ్గర ఉన్నాను. ఇప్పుడు టైం అయితే ప్రజెంట్ ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. అసలు క్రౌడ్ చూడండి ఎంతమంది ఉన్నారు. నేను షాక్ అయ్యాను ఒకసారిగా చూసి. ఎవరు ఉండరు అనుకున్నాను, బట్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనం గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ రాజగోపురం నుంచి మనం మొదలు పెట్టాలి. స్టార్ట్ చేసే ముందులో ఇక్కడ దీపం అంటించి స్టార్ట్ చేయండి. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం మనకి 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్లు మనము 8 లింగాలను దర్శించుకుంటాము. మనము రాజగోపురం నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఫస్ట్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలంటే మనకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేయడానికి నాకైతే 4 గంటలు పట్టింది. ఆన్ యావరేజ్గా 5 గంటలు వేసుకుందాం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేకి. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ దర్శనం ఇచ్చేది ఇంద్రలింగం. ఇంద్రలింగాన్ని దర్శించుకున్న తర్వాత
మనకి యమలింగం ఒక 3 కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడైతే చాలా గుళ్ళని రీమోడలింగ్ చేస్తున్నారు. అందువల్ల నేను అగ్నిలింగాన్ని చూపించలేకపోతున్నా, ఎందుకంటే ఇక్కడ అగ్నిలింగం మొత్తం ఇక్కడ రీమోడలింగ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేకి సపరేట్ వే ఏమి ఉండదు. మనం వెహికల్స్ వెళ్ళే రోడ్లోనే గిరి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్ళాలి. సో ముందు గిరి ప్రదక్షిణ ఏ టైంలో చేయకూడదో చెప్తాను వినండి. ఒకవేళ ఈ గిరి ప్రదక్షిణ మీరు ఎర్లీ మార్నింగ్ 8 స్టార్ట్ చేశారనుకోండి, ఆ కంప్లీట్ అయ్యే గుడికి ఆఫ్టర్నూన్ 1 అలా అవుద్ది. సో మీరు ఎర్లీ మార్నింగ్ చాలా ట్రాఫిక్ ఉంటుంది, అందులో మధ్యాహ్నం కూడా చాలా ఎక్కువ ఎండగా ఉంటుంది ఇక్కడ. ఒకవేళ మీరు మధ్యాహ్నం స్టార్ట్ చేశారనుకోండి అసలు నడవలేరు, ఎందుకంటే ఇక్కడ మనకి సపరేట్ గా వే ఏమి ఉండదు. మనం మెయిన్ రోడ్లోనే అలా నడుచుకుంటూ వెళ్ళాలి. రోడ్డు కూడా అంత ఫుల్ ట్రాఫిక్ గా ఉంటుంది, ప్లస్ ఎండ చాలా వేడిగా ఉంటుంది, మీరు అలసిపోతారు. సో మధ్యాహ్నం స్కిప్ చేయండి. మీరు ఈవినింగ్ ఒకవేళ గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే మెయిన్గా ఇక్కడ కొన్ని రోడ్స్ బ్లాక్ అయిపోతాయి ట్రాఫిక్ వలన. అందులో మనం గిరి ప్రదక్షిణ ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ కంప్లీట్ అయ్యేగుడికి నైట్ 11 అలా అవుద్ది. ఇక్కడ షాప్స్ కూడా అన్ని క్లోజ్ అయిపోతాయి నైట్ 11కి, తినడానికి కూడా ఏముండదు. సో ఈవినింగ్ కూడా స్కిప్ చేసేయండి. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ ఏ టైంలో స్టార్ట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ 3 to 4 ఈ టైంలో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఎర్లీ మార్నింగ్ 3కి 4కి స్టార్ట్ చేసామనుకోండి, ఇక్కడ మనకి ఎక్కువ ఎండ ఉండదు, అందులో ట్రాఫిక్ కూడా ఉండదు, ఇంకా చాలా చల్లగా ఉంటుంది, మనకి ఏం పెద్ద ప్రాబ్లమ్గా ఉండదు. సో ఈవినింగ్ కంటే మార్నింగే మనం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయడం చాలా బెస్ట్. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం 8 లింగాలు దర్శించుకుంటామని చెప్పాను కదా. మనం ఫస్ట్ దర్శించుకున్న లింగం వచ్చి ఇంద్రలింగం దర్శించుకున్నాము. ఇంకా నెక్స్ట్ సెకండ్ దర్శించుకునే లింగం వచ్చేసి అగ్నిలింగాన్ని దర్శించుకుంటాం. తర్వాత యమలింగాన్ని దర్శించుకుంటాం. దాని తర్వాత నైరుతి లింగాన్ని దర్శించుకుంటాం. దాని తర్వాత వరుణలింగాన్ని దర్శించుకుంటాం. దాని తర్వాత వాయులింగము, దాని తర్వాత కుబేర లింగాన్ని దర్శించుకొని లాస్ట్ ఈశాన్య లింగాంతో ముగిస్తాం. మన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి రెస్ట్ రూమ్స్తో పెద్ద ప్రాబ్లం ఏముండదు, ఎందుకంటే ప్రతి 1/2 కిలోమీటర్కి ఒక రెస్ట్ రూమ్ ఉంటుంది. సో ప్రాబ్లం ఏముండదు. ఇప్పుడైతే మనం యమలింగాన్ని దర్శించుకుందాం, వచ్చేసేయండి. యమలింగాన్ని దర్శించుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్ళే లింగం వచ్చేసి నైరుతి లింగము. మనకి చాలా చోట్ల ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడే కానీ మనకి బోట్స్ ఉండవు. గిరి ప్రదక్షిణ వేటు గిరి ప్రదక్షిణ అని బోట్స్ ఏముండవు, అందరూ వెళ్తుంటారు, వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోవాలి. ఇలా మెయిన్ సెంటర్స్లోనే మనకి వేటు గిరి ప్రదక్షిణ అని ఇట్లా యారోస్ వేసి చూపించింటారు. ఇప్పుడు మనం నైరుతి లింగాన్ని దర్శించుకుందాం, వచ్చేయండి. దీని తర్వాత మనం వరుణ లింగాన్ని దర్శించుకుంటాము. ఇక్కడ మన గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలతో పాటు చాలా గుళ్ళు ఉంటాయి. ఈ గుళ్ళన్నీ మీరు ఒకేసారి దర్శనం చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చాక మనకి ఇక్కడ సాయిబాబా ధ్యాన మందిరం అని ఒకటి ఉంటుంది. ఇది మాత్రం మనకి టైమింగ్స్ ఉంటాయి, కొన్ని టైమింగ్స్, ఆ టైమింగ్స్లోనే ఇది ఓపెనింగ్ ఉంటుంది. మీరు ఒకసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ధ్యానం చేసి వెళ్ళండి. మెయిన్ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయండి. ఇంకా కావాలంటే సాక్స్ వేసుకొని చేయండి. ఎందుకంటే సాక్స్ వేసుకొని ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ రోడ్ అనేది మనకి మంచిగా ఉండదు, కొంచెం కొంచెం రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు మనకు కుచ్చుకోవడం వలన చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో కొంచెం సేఫ్టీకని సాక్స్ వేసుకోండి చెప్పులు లేకుండా. కొంతమంది నడిచి గిరి ప్రదక్షిణ చేయలేరు కదా, వాళ్ళకి నా అడ్వైజ్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఆటోస్ రెంట్కి నడుపుతారు. అది మనకి 1000 to 2000 రూపీస్ చార్జ్ చేస్తారు, మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి, డిమాండ్ బట్టి. ఈ ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే మెయిన్ మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు వచ్చే గుళ్ళన్నీ వీళ్ళు మనకి దగ్గరుండి వీళ్ళే మనకి చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తారు. ఒకవేళ మీరు నచ్చలేకపోతే నా అడ్వైజ్ ఏంటంటే ఈ గిరి ప్రదక్షిణకి ఆటోలో వెళ్ళడం సేఫ్. ఇప్పుడు మెయిన్ చూస్తున్నారు కదా, మనం గిరి ప్రదక్షిణ చేసే రూట్లోనే ఇలా పడుకొని ఉంటారు రోడ్డు పక్కనే. వాళ్ళని చూసి నాకు చాలా బాధేస్తుంది, ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి సపరేట్గా గుడికి వచ్చే ఆదాయంతో సపరేట్గా ఏదైనా ఆశ్రమాలు ఏమైనా కట్టిస్తే అక్కడ వాళ్ళు స్టే చేస్తారు కదా. ఇక్కడ చలికి ఎండకి వాళ్ళకి ఇదే స్టే. ఇప్పుడైతే మనం వరుణలింగాన్ని దర్శించుకుందాం, వచ్చేసేయండి. ఈ వరుణలింగాన్ని దాటగానే మనకి ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి రోడ్ సైడ్ షాపింగ్ చేసుకోవడానికి. ఇక్కడ చూస్తున్నారు కదా కార్న్ ఫుట్ ఆయిల్ అంట, అలాగే ఇక్కడ బ్యాగ్స్, రోడ్ సైడ్ బ్యాగ్స్, అలాగే రిలాక్స్ అవ్వడానికి మనకి ఇక్కడ ఫుట్ మసాజ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు టైం అయితే ఎర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది. ఇప్పటి వరకు నేను కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 7 కిలోమీటర్స్ 2 అవర్స్లో కవర్ చేశాను. ఇంకా 7 కిలోమీటర్స్ ఉన్నాయి. నేను సాక్స్ ఎందుకు వేసుకున్నానంటే ఇక్కడ నడిచేటప్పుడు చిన్న చిన్న రాళ్ళు కాళ్ళకి కుచ్చుకుంటాయి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ముందు జాగ్రత్తకి సాక్స్ వేసుకున్నాను.
ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అష్టలింగాలు దర్శించుకుంటామని చెప్పాను కదా. ఈ అష్టలింగాలన్నీ వీళ్ళు రీమోడలింగ్ చేస్తున్నారు. గుళ్ళన్నీ గర్భగుడి వదిలేసి మిగిలిన బయట ఉన్న గోపురాలన్నీ వీళ్ళు మళ్ళీ కొత్తగా కడుతుండడం వల్ల నేను సరిగ్గా మీకు చూపించలేకపోతున్నాను. ఇప్పుడైతే మనం వాయులింగాన్ని దర్శించుకుందాం, వచ్చేసేయండి. ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా, ఇదైతే టౌన్ మెయిన్ రోడ్డు. ఇప్పుడు ప్రజెంట్ వెహికల్స్ ఏం రావట్లేదు, ఎందుకంటే మనం ఎర్లీ మార్నింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం కాబట్టి. అదే ఒక 8 అలా అయిందనుకో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు వేటు గిరి ప్రదక్షిణ బోర్డు చూస్తున్నాం కదా, ఈ బోర్డు చూసి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ మన తెలుగులో కూడా గిరివల మార్గం అని రాశారు. ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో అసలు ఎక్కడే కానీ మన తెలుగు అనేది రాయరు. ఎక్కడ బోర్డులో ఎక్కడ ఓన్లీ తమిళే రాసుకుంటారు. ఇక్కడ మెయిన్ తెలుగు కన్నడ వాళ్ళు ఎక్కువ రావడం వల్ల మన లాంగ్వేజ్ కూడా రాశారు వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ పర్వతం చుట్టే మనం గిరి ప్రదక్షిణ చేస్తాను. మార్నింగ్ అయ్యాక మీకు ఇంకా వ్యూ మంచిగా చూపిస్తాను. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి అష్టలింగాలతో పాటు ఇంకా చాలా లింగాలు ఉంటాయి, అలాగే చాలా గోపురాలు ఉంటాయి. వాటన్ని దర్శించుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు నడుస్తున్నాం కదా, ఈ రోడ్ వరకు మనకి ఫుట్పాత్ ఉంటుంది. ఈ రోడ్ అయిపోయాక ఫుట్పాత్ ఎండ్ అయిపోయి నెక్స్ట్ రోడ్కి వెళ్ళినప్పుడు ఫుట్పాత్ ఉండదు, మెయిన్ రోడ్లో అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అష్టలింగాల దగ్గర మనం ఫొటోస్ ఏం తీయకూడదు, సో అందుకని మేము బయట నుంచే చూపిస్తున్నా. ఇప్పుడైతే మనం కుబేర లింగాన్ని దర్శించుకుందాం, వచ్చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా వెహికల్స్ ఎలా వెళ్తున్నాయో. చాలా మంది భక్తులు ఇలా రోడ్డు పైన గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మీరు మాత్రం రోడ్డు పైన చేయకండి. ఫుట్పాత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫుట్పాత్ పైన గిరి ప్రదక్షిణ చేయండి. అరుణాచలంలో ఉన్న మోక్ష మార్గం గురించి మనం వినే ఉంటాం కదా. ఇది మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన రైట్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు చూస్తున్న క్యూ అంతా ఆ మోక్ష మార్గం కోసమే. ఇక్కడ మనకి టైం ఆల్మోస్ట్ ఒక 2 గంటలు పట్టుద్ది, ఎందుకంటే లైన్ చాలా స్లోగా కదులుతుంది. మేము అంతసేపు వెయిట్ చేయలేక అక్కడి నుంచి ముందుకు వచ్చాం. మీరు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఇప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ 6:30 అవుతుంది. బ్యూటిఫుల్ సన్ రైజ్ క్యాప్చర్ చేశాను, చూడండి ఒకసారి. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా స్టే టు హోటల్ ఆలయన్ అని, అది మనకి ఇక్కడే ఉంటుంది. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి లాస్ట్ లింగం 8వ లింగం దగ్గర ఈ స్టే అనేది ఉంటుంది. ఈ స్టే నుంచి మనకి టెంపుల్ దగ్గర 2 కిలోమీటర్స్ ఉంటుంది. మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ హోటల్ ముందరే వెళ్తాము. మళ్ళీ ఈ హోటల్ నుంచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ నుంచి మళ్ళీ హోటల్కి రావాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుందని నేను స్టే 1 మిమ్మల్ని ప్రిఫర్ చేయమని అందుకే చెప్పాను. ఇప్పుడు దర్శించుకునేది మనం ఈశాన్య లింగం. ఇదే మనం లాస్ట్ దర్శించుకునే లింగం. ఇక్కడ నుంచి మనకి గుళ్ళు కానీ ఏముండవు, డైరెక్ట్ గా మెయిన్ రోడ్ లో అలా నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఈశాన్య లింగం దర్శించుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఒక మెయిన్ రోడ్ తో కనెక్ట్ అవుతుంది ఈ రోడ్ నుంచి మనం ఆ రోడ్ షిఫ్ట్ అవ్వాలి. ఇందాక చెప్పాను కదా ఈ పర్వతం చుట్టూ మనం గిరి ప్రదక్షిణ చేస్తామని. చూడండి అదే పర్వతమే ఇప్పుడు మనం చూస్తుంది. మొత్తం మార్నింగ్ వ్యూ బాగుంటుందని చూస్తున్నా. మెయిన్ ఈ సిటీ ప్లానింగ్ అనేది సరిగ్గా లేదు, ఎందుకంటే గిరి ప్రదక్షిణ చేసేకి సపరేట్ వే ఏముండదు మనకు. అందులో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, క్లీన్నెస్ ఉండదు, ఏముండదు, అంతా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నారు చూడండి. మనం గిరి ప్రదక్షిణ చేసుకుని వెళ్ళేటప్పుడే మనకి TNRTC బస్ స్టాండ్ ఉంటుంది. వేలూరులో మనం బస్సు ఎక్కితే కరెక్ట్గా మనల్ని ఇక్కడ డ్రాప్ చేస్తారు. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్గా 7:30 అవుతుంది. ఎర్లీ మార్నింగ్ అవ్వడం వలన మనము పెద్దగా షాప్స్ ఏం లేకపోవడంతో ఇక్కడ ఫ్రీగా వెళ్ళిపోతున్నాం మనము. మనం గిరి ప్రదక్షిణం రాజగోపురం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, కంప్లీట్ చేసేది వచ్చి రాజగోపురం రైట్ సైడ్ నుంచి కంప్లీట్ చేసి కరెక్ట్గా రాజగోపురం ముందుకు వచ్చాక మనం ఇక్కడ దీపం అంటించి కొబ్బరికాయ కొడితే గిరి ప్రదక్షిణం అయిపోయినట్టే. ఒకసారి చూడండి, టెంపుల్ ఓవరాల్ వ్యూ చూపిస్తాను మీకు. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా ఫ్రీ దర్శనానికి లైన్. అసలు ఎర్లీ మార్నింగ్ చూడండి అసలు ఎంత రద్దీగా ఉందో. ఇప్పుడు చూస్తున్న క్యూ మొత్తం రాజగోపురం నుంచి ఎంట్రీ అయ్యేకుంది క్యూ అంతా. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ హోటల్ ఆలయానికి వెళ్ళాలంటే ఇబ్బందిగానే ఉంటుంది స్టే 2కి. ఇప్పుడు స్టే 1 అంటే మన దగ్గరే పక్కనే, మన టెంపుల్ పక్కనే ఉండడం వల్ల మనకేం పెద్దగా అనిపించదు, నడుచుకుని వెళ్ళిపోవచ్చు. మనం సక్సెస్ఫుల్ గా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసాం. మొత్తం 14 కిలోమీటర్లు, దగ్గర 4 గంటల టైం పట్టింది వెళ్ళడానికి. ఆన్ యావరేజ్ గా 5 గంటల టైం వేసుకోండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. ఇప్పుడు మనం చూసే వ్యూ వచ్చేసి మన స్టే 1 నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఈ వ్యూ. ఇప్పుడు వచ్చేసి దర్శనానికి ఎలా వెళ్ళాలి అండ్ ఏ టైంలో వెళ్ళాలో చెప్తాను.
మనకి నార్మల్ డేస్లో టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:30 వరకు ఓపెన్లో ఉంటుంది. అలాగే ఈవినింగ్ 5:30 నుంచి నైట్ 9:30 వరకు ఓపెన్లో ఉంటుంది. మనకి స్పెషల్ డేస్ లైక్ మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి అండ్ వినాయక చవితి ఇలా ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు ఖచ్చితంగా టెంపుల్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 నుంచి నైట్ 11 వరకు ఓపెన్లో ఉంటుంది. అప్పుడు మీరు ఏ టైంలో వెళ్ళినా దర్శించుకోవచ్చు దేవుణ్ణి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ట్రెడిషనల్ వేర్లో వెళ్ళండి లోపలికి. ఈ టెంపుల్కి మొత్తం 4 గోపురాలు ఉంటాయి. మనకి మెయిన్ ఎంట్రీ వచ్చేసి రాజగోపురం నుంచి మెయిన్ ఎంట్రీ ఉంటుంది. ఈ రాజగోపురం మనకి ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఈ రాజగోపురం నుంచి మనం ఎంట్రీ అవుతే మనకి గుడి యొక్క ఆర్కిటెక్చర్ అండ్ బ్యూటీ బాగా కనపడుతుంది. ఇక రెండో గోపురం వచ్చేసి తిరుమంజన గోపురం. ఇక్కడ నుంచి మనకి మెయిన్గా అఫీషియల్స్కి ఇంకా విఐపీస్కి మాత్రమే ఎక్కువ ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుండి దర్శనానికి 7కి 8కి అలా స్టార్ట్ అయ్యారనుకోండి, ఫుల్ క్యూ లైన్ ఉంటుంది. సో అందువల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. ఒకవేళ మీరు దర్శనం కొద్దిగా లేట్ అయినా పర్లేదు అనుకుంటే 11కి వెళ్ళారనుకోండి, చాలా ఫ్రీగా హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోద్ది మీకు. ఇప్పుడు మాకు ఇంత పెద్ద క్యూ లైన్ ఉన్నా మాకేం పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే మేము బ్రేక్ దర్శనంకి వెళ్తున్నాం. బ్రేక్ దర్శనం అంటే తెలిసిందే కదా, మనకి క్యూ లైన్లో కాకుండా సపరేట్గా వెళ్ళిపోతాం మనం ఇక్కడైతే. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీరు రాజగోపురం నుంచి ఎంట్రీ అవ్వండి. మాకు ఈ గోపురం దగ్గర కాబట్టి ఈ నార్త్ గోపురం నుంచి మేము ఎంట్రీ అవుతున్నాం. రాజగోపురం నుంచి ఎంట్రీ అయితే మీకు గుడి యొక్క బ్యూటీ ఖచ్చితంగా చాలా బాగా కనపడుతుంది. అండ్ మేము గుడిలోకి ఎంటర్ అయిన గోపురం వచ్చేసి నార్త్ గోపురం నుంచి ఎంటర్ అవుతున్నాం ప్రెసెంట్ అయితే. ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాం గైస్. 2 దేవుల దర్శనం చాలా బాగా అయింది అండ్ చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మనం లోపల మొత్తం 2 దేవుళ్ళని దర్శించుకుంటాం. ఫస్ట్ వచ్చేసి శివలింగాన్ని దర్శించుకుంటాం, తర్వాత వచ్చేసి పార్వతి అమ్మవారిని దర్శించుకుంటాం. మనకి దర్శనం అయిపోయిన తర్వాత ఇలా క్యూ లైన్లో వస్తే మనకి ఇక్కడ ప్రసాదాలు ఇస్తూ ఉంటారు. ఈ ప్రసాదాలు తీసుకున్న తర్వాత మనం ఎగ్జిట్ అయితే మనం సౌత్ గోపురం నుంచి బయటకు వస్తాము. మనం ఎంటర్ అయింది అయితే నార్త్ గోపురం నుంచి, ఎగ్జిట్ అయితే వచ్చి సౌత్ గోపురం నుంచి ఎగ్జిట్ అవుతాము. మనం ఈ గుళ్ళో దర్శనం చేసుకోవడానికి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఏం ఫెసిలిటీస్ ఏం లేవు. మనం డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళి అక్కడే మనం టికెట్ తీసుకోవాలి. 50 రూపీస్ ఉంటుంది నార్మల్ టికెట్, ఇంకోటి ఫ్రీ దర్శనం ఉంటుంది. ఇక్కడ 2 క్యూ లైన్ లో డివోటీస్ ఒకటేలాగా ఉంటారు. 50 రూపీస్ లో ఒకేలాగా ఉంటారు, అలాగే ఫ్రీ లైన్ లో కూడా ఒకేలాగా ఉంటారు. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ క్యూ అంతా ఫ్రీ దర్శనానికే ఉంది. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ నుంచి ఈ క్యూ ఇలాగే ఉన్నింది, అసలు కొంచెం కూడా మూవ్ అవ్వలేదు. మేము బ్రేక్ దర్శనంకి వెళ్ళానని చెప్పాం కదా, మాకు టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10కి ఇచ్చారు దర్శనము. 10 నుంచి 11:45 వరకు టైం పట్టింది, అంటే 1 hour 45 minutes టైం పట్టింది మాకు. దీన్ని బట్టి మీకు అర్థమైంటుంది ఈ టెంపుల్ ఎంత రద్దీగా ఉంటుందో. ఇప్పుడు వచ్చేసి ఫుడ్ ఎక్కడ తినాలో, ఏ రెస్టారెంట్లో తినాలో నేను చెప్తాను. మేము తిన్న రెస్టారెంట్లో ది బెస్ట్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఎక్కువ ఎండ వేడి ఉండడం వల్ల ఈజీగా మనం అలసిపోతాం దర్శనంకి వెళ్తే. సో అందుకని దూరంగా ఉన్న రెస్టారెంట్స్ ని అవాయిడ్ చేసి దగ్గరలో ది బెస్ట్ రెస్టారెంట్ మీకు చూపిస్తున్నాను. చెప్పాను కదా మనం సౌత్ గోపురం నుంచి ఎగ్జిట్ అవుతామని. అలాగే సౌత్ గోపురం నుంచి ఎగ్జిట్ అయ్యాక అలాగే స్ట్రైట్ గా 200 meters నడుచుకుంటే నరపావి అనే రెస్టారెంట్ ఉంటుంది. ఇదే మేము ఫస్ట్ ట్రై చేసిన రెస్టారెంట్. ఇక్కడ మేమంతా వెజ్ మీల్స్ తీసుకున్నాం. ఈ వెజ్ మీల్స్ అయితే చాలా బాగా అనిపించింది. మీరు ఖచ్చితంగా వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ దీని కాస్ట్ వచ్చి మాకు 120 రూపీస్ పడింది. ఇది మనకి అథెంటిక్ తెలుగు స్టైల్లోనే ఉంది ఫుడ్ అంతా. ఇంకో మేము సెకండ్ ట్రై చేసిన రెస్టారెంట్ వచ్చేసి హోటల్ అన్నపూర్ణ. ఇది మనకి రాజగోపురం పక్కనే ఉంటది. ఈ రెస్టారెంట్ లో వెజ్ మీల్స్ చాలా ఫేమస్ అంట. నెక్స్ట్ డే ఇక్కడ ట్రై చేసాము. ఈ హోటల్ అన్నపూర్ణలో మనకు 2 types ఆఫ్ సీటింగ్ ఉంటుంది, ఒకటి ఏసీ ఇంకోటి నాన్ ఏసీ. మేమైతే ఏసీకి వెళ్ళాము. ఇక్కడ మేము వెజ్ థాలీ ఆర్డర్ ఇచ్చాము. ఈ వెజ్ థాలీలో మాకు ఒక చపాతీ అండ్ 4 types ఆఫ్ కర్రీస్ ఇచ్చారు, అలాగే ఒక స్వీట్ ఇచ్చారు, ఇంకా కర్డ్ ఇచ్చారు. మొత్తం ప్రైస్ వచ్చి మాకు 120 రూపీస్ పడింది. ఈ అరుణాచలం మొత్తం మనకు వెజ్ మీల్స్ ఎక్కడికి వెళ్ళినా 120 రూపీసే ఛార్జ్ చేస్తారు. ఏదైనా ఫాస్ట్ ఫుడ్ ఆర్ టిఫిన్ ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఈ ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫుడ్కి రండి. ఇది మనకి రమణ మహర్షి ఆశ్రమం పక్కనే ఉంటుంది. మేము అరుణాచలంలో ఉన్నంత వరకు మొత్తం ఓన్లీ వెజ్ ఫుడ్ ట్రై చేసాము. ఇక్కడ మేము తిన్న ఐటమ్స్ వచ్చేసి కొత్తు పరోటా, ఇంకా మామూలు ఫ్రైడ్ రైస్ అనే నూడిల్స్ తిన్నాము. ఫ్రైడ్ రైస్ నూడిల్స్ కామనే కాబట్టి కొత్తు పరోటా నాకు డిఫరెంట్గా అనిపించింది. వీళ్ళ వే ఆఫ్ మేకింగ్ అది మీకు చూపిద్దామని వీడియో తీసాను, ఒకసారి చూడండి. ఇక ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంది ఫుడ్ అయితే. ఇప్పుడైతే రమణ మహర్షి ఆశ్రమానికి ఏ టైంలో వెళ్ళాలి అండ్ ఎప్పుడు విజిట్ చేయాలనేది చెప్తాను. ఈ రమణ మహర్షి ఆశ్రమంకి మేము మొత్తం 2 సార్లు వెళ్ళాము. ఒకటి గిరి ప్రదక్షిణ చేయకముందు వెళ్ళాము, ఒకటి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత వెళ్ళాము. ఇది మనకి స్టే నుంచి 2 kilometers ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఆటోలో 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఈ రమణ మహర్షి ఆశ్రమానికి. ఇదైతే
ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ అరుణాచలం. టెంపుల్ తర్వాత ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి మనం అరుణాచలం వెళ్తే మాత్రం. ఈ రమణ మహర్షి ఆశ్రమానికి చాలా మంది ఫారినర్స్ వస్తారు. అందులో ఒకరితో నేను మాట్లాడాను, మీకు చూడండి ఒకసారి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఆవిడ పేరు వచ్చి లిసా. తను వచ్చి బ్రెజిల్ నుంచి వచ్చిందంట. నాకు అరుణాచలం ఉందని తెలిసింది 2020లో తెలిసింది. తనకు 2015లోనే తెలుసంట అరుణాచలం ఉన్నట్టు. ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తుందంట, వచ్చి 3 months స్టే చేస్తుందంట. ఎందుకు ఇక్కడికి వస్తారని అడిగితే, ఇక్కడ ఉన్నంత ప్రశాంతత నాకు లైఫ్ లో ఎక్కడ దొరకలేదు, అందుకే నేను ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చి 3 months స్టే చేసి వెళ్తాను అని చెప్పింది. మనకి ఆశ్రమానికి లోపలికి వెళ్లే టైమింగ్స్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి మార్నింగ్ 11 వరకు ఉంటది. అలాగే ఆఫ్టర్నూన్ 2 నుంచి నైట్ 8:30 వరకు ఓపెన్ లో ఉంటది. నిజంగా ఆవిడ చెప్పినట్టు ఇక్కడ ఉన్నంత ప్రశాంతత అయితే ఎక్కడే కానీ దొరకదు మనకి. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే తర్వాత మళ్ళీ ప్రతిసారి అదే పనిగా వెళ్తారు మీరు. మేము రమణ మహర్షి ఆశ్రమంలో ధ్యానం చేసి తర్వాత స్కందాశ్రమంకి వెళ్ళాము. ఈ స్కందాశ్రమంకి వెళ్ళడానికి మనకి టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఇది ఓపెన్ లో ఉంటుంది ఈ ఆశ్రమం. ఈ ఆశ్రమంకి వెళ్ళడానికి మనం ట్రెక్కింగ్ చేయాలి. ఈ స్కందాశ్రమంకి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ 2 to 3 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనం చెప్పులు లేకుండా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చేయండి. నేను క్యాప్చర్ చేసిన వైల్డ్ లైఫ్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను, చూడండి. ఈ రమణ మహర్షి ఆశ్రమంకి చాలా మంది ఫారినర్స్ వస్తారని చెప్పాను కదా. ఎందుకంటే ఇక్కడ ఫారినర్స్ వచ్చాక ఇక్కడ మనకి చాలా జ్ఞాన మందిర్లు ఉంటాయి ధ్యానం చేసుకోవడానికి. ఈ ధ్యాన మందిర్లో ధ్యానం చేసుకునేటప్పుడు వాళ్ళ చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఫామ్ అవుద్ది. ఇలా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ నడుచుకొని వెళ్తూ ఉంటే మనకు తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఫామ్ అయినట్టు అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నమ్మండి గైస్, ఖచ్చితంగా మీరు వెళ్తే అరుణాచలంకి ఈ రమణ మహర్షి ఆశ్రమంకి అలాగే స్కందాశ్రమంకి రెండింటికి వెళ్ళండి. మనకి ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఫైనల్ గా ఒక వ్యూ పాయింట్ కోసం, ఆ వ్యూ పాయింట్ లో మనకి అరుణాచలంలో ఉన్న టెంపుల్ అలాగే ఊరు మొత్తం కనపడుతుంది. ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. మనం ఆ బ్యూటిఫుల్ వ్యూని ఎంజాయ్ చేసిన తర్వాత అలాగే ముందుకెళ్తే మనకి ఇక్కడ స్కందాశ్రమం అని ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. కాకపోతే పర్టికులర్ టైమింగ్స్ వరకే ఉంటాయి. 8:30 నుంచి మార్నింగ్ ఈవినింగ్ 4:30 వరకే ఓపెన్ లో ఉంటది. మేము వెళ్లే కొద్దీ ఇక్కడ టైం 5:30 అయింది. ఈ స్కందాశ్రమం క్లోజ్ లో ఉంది, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. మనం ఆ వ్యూ పాయింట్ నుంచి అలాగే కిందికి వెళ్ళిపోతే మళ్ళీ ఆ స్కందాశ్రమంకి వెళ్తాము. సో మేము అలా వెళ్లకుండా ఇంకో రూట్ లో డైరెక్ట్ గా మన స్టేకి వెళ్ళిపోయేలాగా ఉంది ఇక్కడ నుంచి. సో మేము ఆ రూట్లో వెళ్తున్నాము, చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ మనకు ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. రైనీ సీజన్ లో వస్తే మంచి వాటర్ ఫాల్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అలాగే ఇక్కడ పైన చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్స్ కూడా మీరు విజిట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందికి వస్తే మనకి రాయి పైన ఏమని రాసి ఉంటుందంటే, నారాయణ గురుస్వామి గారు ఇక్కడ 17 ఏళ్ళు ధ్యానం చేస్తూ తన దేహాన్ని వదిలేశారంట ఈ కొండపైన. అలాగే కొంచెం కిందకి వస్తే మనకి ఇక్కడ మ్యాంగో ట్రీ కేవ్ అని ఒకటి ఉంటుంది. ఈ మ్యాంగో ట్రీ కేవ్ లో మనం లోపల ఒక చిన్న గృహలో మనకి శివయ్య ఉంటాడు. శివయ్యని దర్శించుకున్న తర్వాత మనం అలాగే కిందికి వచ్చేస్తే డైరెక్ట్ గా మన స్టే దగ్గరికి వచ్చేస్తాము. మేము కరెక్ట్గా కిందికి వచ్చేటప్పుడే ఇక్కడ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు నేను క్యాప్చర్ చేసిన మూమెంట్స్ మీకు చూపిస్తున్నాను. వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నా గైస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సజెస్ట్ చేయండి ఈ వీడియోని.